ఛీ! ఈ బతుకు మీరు మనుషులేనా? పాపాలు చేసి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తారా అంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డూలో అవినీతికి పాల్పడిన వ్యక్తులు ఇప్పుడు డ్రామాలు వేస్తున్నారన్నారు. కరుణాకర్ రెడ్డికి వెంకటేశ్వర స్వామిపై అస్సలు నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలతో ఆటలాడుతున్న వారిని భగవంతుడు క్షమించరన్నారు. మంత్రి అంటే ఏసీ రూముల్లో పేకాట ఆడుకోవడం కాదని ఎలా పనిచేయాలో మంత్రి నారాయణను చూసి నేర్చుకోవాలని సూచించారు. నమస్కారం. ఈరోజు 48వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం, ఒక మంచి మంత్రి మన అదృష్టం ఈ జిల్లా కావడం, పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ వార్డు నాయకులు అందరూ కూడా కలిసి ఇక్కడ ప్రోగ్రాం చేయటం ఒక మంచి అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక్క నారాయణ గారు అడుగు పెడితే ఆ ప్రాంతంలో బురదున్నా, లైట్లు లేకపోయినా, స్తంభాలు లేకపోయినా ఇమ్మీడియట్గా అయిపోయేటువంటి ఒక ప్రయత్నం. అంటే మంత్రి అంటే ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ఏదో ఒక మంత్రి పదవి వచ్చింది మాకు అని ఏసీ రూమ్లో కూర్చోనో పేకాట ఆడుకుంటానో జల్సా చేసుకునే వాళ్ళు కాదు మంత్రులు. రోడ్లో తిరిగి పేదవాళ్ళ మధ్య తిరిగే వాళ్ళే మంత్రులు. వాళ్ళ రాష్ట్రంలో నెంబర్ 1 మంత్రి, మంచి మంత్రి పొంగూరు నారాయణ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయాల్లో 2 రకాల నాయకులు ఉంటారు. రాజకీయ నాయకులు ఉంటారు, రాజనీతిజ్ఞులు ఉంటారు. రాజకీయ నాయకులు అంటే ఈ రోజుకి ఒక లైట్ వేస్తే ఒక కాలు దువ్వితే పని అయిపోతే ఓట్లు వస్తాయని చెప్పి ఆలోచించేవాళ్ళు. రాజనీతిజ్ఞులు అంటే 30 సంవత్సరాల్లో నెల్లూరు ఎలా ఉండాలి, నెక్స్ట్ నెల్లూరు పరిస్థితి ఏమిటి, 30 సంవత్సరాల్లో ప్రజలు ఎలా ఉండాలి, వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి అనేది ఆలోచించే వ్యక్తులు రాజనీతిజ్ఞులు. ఈ రాష్ట్రంలో రాజనీతిజ్ఞులు ఉన్నది ఇద్దరు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండోది పొంగూరు నారాయణ గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నేను ముందుగా ఏదో ఆయన ముందు చెప్పడం కాదు, ముఖస్తుతిగా ఉన్న వాస్తవాలు మాత్రం మాట్లాడుతున్నాను. ఈరోజు చూస్తే సూపర్ సిక్స్ గురించి మొత్తం సార్ చెప్తాడు, నేను సూపర్ టెన్స్ చెప్తా కొన్ని. నిన్న ఒక ఆయన మహా డ్రామా వేశాడు, మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. వాడిని ఒకటే అడుగుతున్నా, అసలు నీ మతం ఏందిరా అని అడుగుతున్నా. నువ్వు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తున్నావు, ఏదో ఒక కర్పూరం వెలిగించేసావు, నువ్వేదో వెనకబడిపోవటం, పోలీసు వచ్చి ప్లీజ్ అంటాం. ఎవరు చేస్తారు ఈ డూపులు? మీరు నీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందా? మీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందా? నేను ఒక డిమాండ్ చేస్తున్నా, నీ క్రాఫ్, నీ భాష రెండు రాజశేఖర్ రెడ్డి నువ్వు ఒకటే ఉంటావు. అసలు మీ ఇద్దరు DNA టెస్టులు చేయాలి. మీ ఇద్దరికి DNA టెస్టులు చేస్తే మీ ఇద్దరు మొక్కట్లు ఎందుకు వచ్చినాయి అలా అని చెప్పి ముందు వాటిని బయటపడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. తిరుపతిలో కలిసి మొత్తం లడ్లు చేసి నీ ముఖానికి మళ్ళీ హారతిస్తావా? ఛీ! ఇది ఒక ప్రభుత్వం. మీ ముఖ్యమంత్రి ఓ జగన్మోహన్ ఒక మంత్రి, ఇక్కడ ఒక మంత్రి. ఎట్లా ఈ రాష్ట్రం లేక చెప్పండి? ఈ రాష్ట్రంలో ఏదొచ్చినా ఉదుహు తుఫాన్ 2014 వస్తే 3 నెలల్లో కూడా విశాఖపట్నం తయారు కాదు అనుకో. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది.
ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం. 9959396868 ఆదిత్య